సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ క్రెడిట్ కార్డ్ అవైలబిలిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది. నెలకు ఒక 10,000, 15,000, 20,000 జీతం వస్తున్నా కూడా ఇవాళ విరివిగా క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి బ్యాంకులు కూడా రెడీ అయిపోయినాయి. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే చాలు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ వస్తువు కనిపించినా సరే కొనేద్దాం అన్న సిచ్యువేషన్స్కి వచ్చేసింది. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డుతో బంగారం కూడా కొంటున్నారు. అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారం కొనడం వల్ల మనం ఎటువంటి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది, అదేవిధంగా దాని తర్వాత ఎటువంటి ఇబ్బందులను, ఎటువంటి నష్టాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారం కొనడంపై ఆర్బీఐ ఎటువంటి నిబంధనలు కూడా తెలుసుకోవాలని చెప్తుంది. సో మీరు అన్నది ఫస్ట్ నిజం. క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇప్పుడు ఈజీగా అవైలబుల్ అయ్యాయి, ప్రతి ఒక్కరికి ఈజీగా ఇచ్చేస్తున్నారు. 1, 2, 3, 4 కూడా ఇస్తున్నారు. ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది వాళ్ళ క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డ్ స్టేటస్ సింబల్తో పాటు మల్టిపుల్ కార్డ్స్ కూడా ఈజీగా ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ ఇవ్వాలంటే టైం పట్టేది అంతా. సో ఇప్పుడు అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది అందరికీ. సైమల్టేనియస్లీ ఏంటంటే బంగారం వైపు నుంచి చూస్తే ఏంటంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్, ప్రతి ఒక్కరికి అంత డబ్బులు ఉండకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే క్రెడిట్ కార్డు వాడుకొని కొనాలని చాలా మంది చూస్తూ ఉంటారు. సో క్రెడిట్ కార్డు కొంటే ఫస్ట్ అడ్వాంటేజ్, ఇప్పుడు డబ్బులు లేకపోయినా కొనడం. సెకండ్, ఒక 45-50 డేస్ నీకు క్రెడిట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇవాళ కొంటే మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్లు రేజ్ చేసి కట్టేంత వరకు 45 డేస్ మీకు ఎటువంటి అప్పు లేకుండా నువ్వు ఒక క్రెడిట్ కార్డ్ని కొనొచ్చు. సో దీంతో పాటు కన్వీనియన్స్, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోంచే బంగారం కొనుక్కోవడం ఈజీగా ఉంటుంది. సో జస్ట్ స్వైప్ చేస్తే సరిపోతుంది. అట్లాగే ఇంట్రెస్ట్ పీరియడ్ చెప్పినట్టే. ఇంకో ఈ మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో పాపులర్ ఏంటంటే రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. చాలా మటుకు ఏంటంటే ఎస్పెషల్లీ గోల్డ్లో మనము ఏదైనా చిన్న కాయిన్స్ కానీ చిన్న లాకెట్స్ కానీ కొన్నప్పుడు 1 గ్రామ్, 2 గ్రామ్, 3 గ్రామ్ అట్లాంటివి మంచి క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ 1,500 రూపాయలని, గ్రామ్కి 1,000 రూపాయలని, ప్లస్ నీకు స్పెండ్ చేసినందుకు ప్రతి కార్డుకి క్యాష్ బ్యాక్తో పాటు రివార్డ్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవైలబుల్ దొరుకుతున్నాయి. అండ్ ఇంట్లో కూర్చొని ఇంట్లోనే సెక్యూర్ డెలివరీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంఎంటీసీ లాంటి సంస్థలు ఏవైతే మింట్ రిఫైనరీ ఉందో వాళ్ళే సప్లై చేస్తున్నారు, పిఏఎంపి లాంటివి. సో దీంతో ఏంటంటే టెంప్టింగ్ అయి కూడా నువ్వు గోల్డ్ ఒకేసారి డబ్బులు లేకపోతే ఇట్లా మంత్లీ ఒక 20,000 పెడితే 1 గ్రాము నువ్వు తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా ఇంట్లోనే వస్తూ ఉంది. అండ్ ఆఫర్ల వల్ల నీకు మచ్ బెటర్ ప్రైజింగ్ కూడా దొరుకుతూ ఉంది. సో ఇది ఇంకొక పాపులర్ అవుతుంది. అందుకే కార్డు వాడుతూ ఉన్నారు బంగారాని కోసం. అండ్ బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ కూడా కొంచెం ఒకేసారి డబ్బులు కష్టం కాబట్టి మెల్లిమెల్లిగా కొంచెం అక్యుములేట్ చేసుకోవడానికి కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా దొరుకుతాయి. అండ్ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ డీల్స్ ద్వారా 1%, 2% మేకింగ్ ఛార్జెస్ లేకుండా కూడా క్రెడిట్ కార్డు మీద ఆఫర్తో రన్ చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఒకవైపు తీసుకుంటే బాగా ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి బెనిఫిట్స్. ఎందుకంటే నీకు దీని ద్వారా తీసుకుని రివార్డ్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ వస్తూ ఉన్నాయి. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైనా సరే మర్చిపోకూడదు, రివార్డ్స్ ఎన్ని ఉంటాయో డ్రాబ్యాక్స్ కూడా అంతే ఉంటాయి. ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో రిస్క్స్ కూడా అంతే ఉంటాయి. ఆ రిస్క్స్ అనేది చాలామంది మర్చిపోతూ ఉన్నారు. రిస్క్ ఆల్వేస్ ఏంటంటే అది గట్టి దెబ్బ కొడుతుంది. రివార్డ్స్ చిన్నగా ఉంటాయి, బట్ రిస్క్ అనేది దెబ్బలు ఎక్కువ తగులుతాయి. అది అందరు చూడరు. ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఏంటంటే హై ఇంట్రెస్ట్ రేట్. క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్లు చూసుకుంటే మీకు 36% నుంచి 45% పర్ యానం ఉంటుంది. వే హయ్యర్. నువ్వు గోల్డ్ టయానికి కట్టకపోతే, తీసుకున్న గోల్డ్ కొంటావు, ఆర్ గోల్డ్ జ్యువెలరీ కొంటావు, గోల్డ్ కాయిన్ కొంటావు, నువ్వు టయానికి కట్టకపోతే చాలా పెద్ద ఇంట్రెస్ట్, మనం కోలుకోలేము. సో ఇది గోల్డ్ కాస్ట్ కన్నా కూడా నీ ఇంట్రెస్ట్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి. సో అందుకే డబ్బులు పాకెట్లో ఉంటే, అకౌంట్లో ఉంటే తప్ప గోల్డ్ మాత్రం క్రెడిట్ కార్డ్తో కొనకూడదు. ఆ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్, చాలామంది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు మర్చిపోతూ ఉంటారు. జ్యువెలర్స్ ప్రాసెసింగ్ ఫీజు వేస్తూ ఉంటారు. ఓన్లీ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ కొని ఓన్లీ కాయిన్ కొంటే పర్లేదు. బట్ నగలు కొనడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే 1-2% ప్రాసెసింగ్ ఫీజు కూడా వేస్తూ ఉంటారు. అండ్ క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ ఫీజు అని ఆ ఛార్జ్లు కూడా వేస్తూ ఉంటారు. అది కూడా ఒక ఇబ్బంది. దెన్
మర్చిపోకూడదు ఏంటంటే మనం ఇప్పుడు కొనేస్తానులే మెల్లికి కట్టేసుకుందామనే డెట్ ట్రాప్, అప్పుల ఊబి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఉండి కొనుక్కుంటే పర్లేదు, డబ్బులు లేకుండా మాత్రం క్రెడిట్ కార్డ్ ద్వారా జ్యువెలరీ కొనడం మాత్రం ఒక అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఇంపార్టెంట్ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటాం, సియుఆర్ అని మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. నీ రేషియో 70 దాటిందంటే నీ రేటింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. నీకు ఇంకో కార్డు పుట్టడం కానీ, కొత్తగా అవసరం వచ్చినప్పుడు హోమ్ లోన్ రావాలన్నా, అవసరానికి లోన్లు రావడం కష్టం అవుతుంది సిఆర్ పెరిగిపోతే. సో మనం గోల్డ్ దొరుకుతుంది కదా, ఆర్ ఫ్లాట్గాను 1% 2% తక్కువలో దొరుకుతుంది అనుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ స్పెండింగ్ ఎక్కువగా అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ ఏంటంటే మనం డబ్బులు చేతి నుంచి ఇవ్వం డబ్బులు, సో మనకు కావాల్సినది కొంచెం అయితే మనం ఎక్కువ కొంటాం. సేమ్ విత్ గోల్డ్ కూడా అవసరం లేని వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఓవర్ స్పెండింగ్, అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవి ఇటువైపు రిస్క్ తీసుకుంటే ఆర్బీఐ ఏం చెప్తుందో చూద్దాం. ఆర్బీఐ ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ కొన్న ఏ గోల్డ్ స్పెండింగ్స్ ఉంటాయో వాటిని ఈఎంఐగా కన్వర్ట్ చేయకూడదని క్లియర్గా బ్యాంక్స్కి చెప్పింది. మీరు క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొన్నారు, వాటిని ఈఎంఐగా కన్వర్ట్ చేయడానికి అవకాశం లేదు, మీరు ఎట్ ఎ టైం పే చేయాల్సిందే. సో జ్యువెలరీ పర్చేజెస్ని కూడా అంతే, సేమ్ యూ హ్యావ్ టు పే మొత్తం. డబ్బులు ఉంటే మాత్రం మంచిది. అంటే నిజంగా ఈఎంఐ ప్రాసెస్, ఈఎంఐ కానీ ఉంటే అసలు బంగారం షాపులు నా తెలిసి ఖాళీ ఉండేటి కాదేమో. ఎందుకంటే ఎవరి ఇష్టానికి ఎంతంటే అంత కొనేసేసుకొని ప్రతి నెల 5,000 10,000 ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు కదా. అవును. సో అదే ఆ ఒక్కటి తప్పిచ్చేశారు. దాని గురించి గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఆర్బీఐ వెరీ క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎటువంటి కంపెనీ అయినా సరే గోల్డ్ని క్రెడిట్ కార్డు ద్వారా కన్వర్ట్ చేయకూడదు. యా, సో ఇలాంటి కేసులో ఏంటంటే మరి క్రెడిట్ కార్డ్ని ఎలా జాగ్రత్తగా వాడాలి, ఇది బంగారం పర్చేస్ కానీ చాలా ఇంపార్టెంట్. ఈ టిప్స్ నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి చెడు చెప్పాము, ఆర్బీఐ ఏమంటుందని చెప్పాము. ఇప్పుడు ఏం చేయాలి క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు ఎలా? ఫస్ట్ థింగ్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు కట్టగలుగుతారు, మీకు గోల్డ్ ఇప్పుడు అవసరం లేదు. చాలా మంచి అమెజాన్ లాంటి వెబ్సైట్లు, చాలా వెబ్సైట్స్లో డైరెక్ట్లీ గోల్డ్ రిఫైనరీసే 24 క్యారెట్ గోల్డ్ విత్ ఎ సర్టిఫికెట్ మంచి ఆఫర్లలో ఇస్తున్నాయి. నీకు ఇచ్చే కార్డ్, నీ దగ్గర ఉన్న కార్డ్ ఏదైనా మంచి ఆఫర్లో దొరికింది అనుకోండి, కుదిరినప్పుడల్లా 1 or 2 గ్రామ్ కొనుక్కోండి. మీకు అక్కడ 1.5-2% మంచి వర్కౌట్ అవ్వచ్చు, ఇది బయట కొనే కన్నా. మళ్ళీ ఇంట్లో ఉన్న దగ్గరే వస్తుంది. సో జెన్యున్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్కా వాడుకోండి. కొన్ని కేసుల్లో 1,500 2,000 వరకు 1 గ్రాముకి వర్కౌట్ అవుతుంది. కావాలంటే వాటిని తీసుకెళ్ళి అదే షాప్లో కూడా ఎక్స్చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో నీకు యాక్చువల్లీ నీ క్రెడిట్ హిస్టరీ బాగుండి నువ్వు క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడకపోతే వీటి ద్వారా డబ్బులు సంపాదించి అడిషనల్గా 2-3 వేలు పర్ గ్రామ్ 1,000 రూపాయల లాభం సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని కేసుల్లో. బట్ తెలివిగా వాడుకోవాలి, దాన్ని ఎక్కువగా మిస్యూజ్ చేయకూడదు. అండ్ స్పెండింగ్ కూడా లిమిట్ చేయాలి. సియూఆర్ అనేది 70% కన్నా తక్కువ ఉండేట్టు చూసుకోవాలి. దేర్ బై నీ రేటింగ్ అనేది కాన్స్టెంట్గా మంచిగా ఉండేట్టు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, పే ఫుల్ అమౌంట్ ఇన్ బిల్లు మొత్తం అనేది ఫుల్ పే చేయాలి ఎప్పుడైనా సరే. ఒక్కసారి మిస్ అయినా నీ రేటింగ్ పోతుంది, ఫుల్ ఇంట్రెస్ట్ పడుతుంది, అండ్ యూ విల్ నెవర్ బయటికి రావాలంటే ఈజీ కాదు క్రెడిట్ కార్డ్ దాంతో. అండ్ ఉంటే మాత్రం కుదిరితే వీటికన్నిటికీ ప్రీమియం కార్డ్స్కి అయితే కొంచెం మంచి రివార్డ్స్ వస్తాయి. వేరెవర్ పాసిబుల్ ప్రీమియం కార్డ్స్ వాడుకుంటే వీటి ద్వారా మీకు రివార్డ్స్ వస్తాయి, టయానికి కట్టేస్తే మంచి లాభాలు కూడా వస్తాయి తప్ప అదర్వైజ్ అకౌంట్లో డబ్బులు లేకుంటే మాత్రం ప్లీజ్ దూరంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు ఉందా లేదా చూసుకొని ట్రాన్సాక్షన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 0% ఇంట్రెస్ట్ అంటారు, బట్ ఆ ప్రాసెసింగ్ ఫీజు 1,500-200 వేస్తారు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్. సో అయినంత వరకు గోల్డ్ని మాత్రం ప్లాన్డ్ కొనండి, ఇంపల్స్ పర్చేస్ చేయొద్దు. బికాజ్ నువ్వు ప్లాన్ చేస్తే ఏంటంటే లాభాలు నష్టాలు ముందే కనుక్కుంటావు. నువ్వు ఇంపల్స్ చేసినప్పుడు ఏంటంటే మన కామన్ సెన్స్ ఉపయోగించము, ర్యాండమ్గా కొనేస్తాం. సో ఇంపల్స్ పర్చేస్ అస్సలు చేయకూడదు. అండ్ జెన్యున్ ఆఫర్స్ ఉన్న బ్యాంకులు, కార్డులు నిజంగానే ఉన్నాయని తెలిస్తే మాత్రమే ఎంటర్ అవ్వండి. అదర్వైజ్ డబ్బులు సేవ్ చేసుకొని ప్రశాంతంగా కొనుక్కోవడం బెటర్. కానీ జస్ట్ బికాస్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనగలుగుతున్నానని మాత్రం మీ బడ్జెట్ని బ్రేక్ చేస్తూ
గోల్డ్ వైపు వెళ్ళకండి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ మర్చిపోకూడదు, 35 to 40%. 40% వేస్తారు. అండ్ దాంతోపాటు పనిష్మెంట్, డీలేడ్ పేమెంట్కి పనిష్మెంట్ కూడా చాలా హ్యూజ్గా పడుతుంది. సో అందుకే మీ క్రెడిట్ స్కోర్ హెల్తీగా ఉంచుకోండి, మీ క్రెడిట్ కార్డ్స్ కూడా జాగ్రత్తగా వాడుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మంచి ఆఫర్స్ ఉంటే బంగారాన్ని, ఎస్పెషల్లీ ఆభరణాలు కొంచెం దూరం ఉంటే బెటర్. ప్యూర్ కాయిన్స్ కానీ లాకెట్స్ కానీ 24 క్యారెట్స్ తీసుకుంటే ఏంటంటే రేపు అవసరం వచ్చినప్పుడు వీటిని ఇచ్చి ఫుల్ వాల్యూ అంటే 100% ఎక్స్చేంజ్తో నీకు కావాల్సిన నగలు, లెట్స్ సే మీరు మంత్లీ 1 గ్రామ్ కొనుక్కున్నారు, ఒక 10 నెలల తర్వాత ఒక తులం పెట్టేసి, ఒక 10 grams పెట్టేసి ఒక నగను, ఒక చేతుల గ్లాజ్లో లేకపోతే ఇంకేదో గొలుసు కొందాం అనుకున్నప్పుడు ఏంటంటే ఈ 1 గ్రామ్ అయినా సరే ఒకేసారి కాకపోయినా ఒకేసారి ఇట్లా కొనడం వల్ల పనికి వస్తుంది. అది కూడా 24 క్యారెట్. అండ్ దట్టు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ బయ్యర్ అయితే ఆ బయ్యర్ దగ్గర కొనకండి. మంచి PAMP లాంటి కానీ ఆర్ MMTC లాంటి కానీ ఆర్ పేరున్న జ్యువెలరీ షాప్స్ ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారా కొంటే మాత్రం మనకు 100% వాల్యూ వస్తుంది రేపు. లేదు అంటే పేరు లేని దగ్గర కొంటే మాత్రం మళ్ళీ ఇబ్బంది అమ్మడానికి వెళ్ళినప్పుడు. సో వాడుకోండి కానీ బట్ విత్ ఆల్ దీస్ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం క్రెడిట్ కార్డ్ ఈజ్ ఎ వండర్ఫుల్ టూల్ బంగారం కొనడానికండి. రైట్. సో మొత్తానికి చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఎలా అంటే అలా వాడితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ దాన్ని సరైన విధంగా దాని ఒక ప్రయోజనకారిగా వాడుకుంటే మాత్రం మంచి బెనిఫిట్స్ అయితే ఉంది. తప్పకుండా. అండ్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఆర్ ట్విట్టర్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వేర్ బంగారం ఎక్కడ ఏ వెబ్సైట్లో మంచి ఆఫర్లో దొరుకుతుంది ఇది క్రెడిట్ కార్డ్ ద్వారా అని అవి గుట్లో జాయిన్ అయితే మీ హిస్టరీ బాగుండి మీ దగ్గర ప్రీమియం కార్డ్స్ ఉన్నాయి 2-3 ఉన్నాయంటే మాత్రం వాడుకుంటే మాత్రం నెలకు ఒక అడిషనల్గా 4-5 వేలు సంపాదించే అవకాశాలు కూడా కార్డుతో బంగారం ద్వారా కొని అంటే డిజిటల్గా కొనుక్కొని ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వెళ్ళి ఫిజికల్గా అమ్మిన డబ్బులు వస్తాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.